మెయిన్గా మనకి సమ్మర్ హీట్ వచ్చేసిందంటే మనం కామన్గా వినే పదం డీహైడ్రేషన్. సో అసలు డీహైడ్రేషన్ అంటే ఏంటి? సో మన హ్యూమన్ బాడీ అనేది మనకి తెలిసింది 75% వాటర్తోనే కలిగి ఉంటుంది. సో అంత వాటర్ ఉన్న బాడీ మనం ఈదర్ సమ్మర్లో మనం నీళ్లు సరిగ్గా తాగకపోయినా ఆర్ నార్మల్ తాగిన నీళ్ళు ఎక్సెసివ్గా లాస్ అయినా, అంటే మనకి ఎక్సెస్ స్వెట్టింగ్ వల్ల మనం వేడి వాతావరణంలోకి వెళ్ళినప్పుడు బాగా వాటర్ లాస్ అయినా అండ్ ఎక్కువ యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళినా ఆర్ తక్కువ నీళ్లు తీసుకున్నా మన బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ మెల్లగా తగ్గుతుంది. సో అది తగ్గినప్పుడు డీహైడ్రేషన్ అంటాం. సో డీహైడ్రేషన్ స్టార్ట్ అయినప్పుడు మనకి సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో డైరెక్ట్గా ఎప్పుడు మనము హీట్ స్ట్రోక్ అని వినుంటాం, వడదెబ్బ అని వినుంటాం. కానీ దానికి ముందు ఫస్ట్ మైల్డ్ డీహైడ్రేషన్ సిమ్టమ్స్ ఏంటో మా గర్భిణీ స్త్రీలుగా అండ్ నార్మల్ జనాలుగా సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనం తెలుసుకోవాలి. సో జనరల్ డీహైడ్రేషన్ అనేసరికి మనకి ఎక్కువ థర్స్ట్ అనిపించడము, బాగా వీక్గా అనిపించడం, స్వెట్టింగ్ ఎక్కువ రావడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు దాన్ని సింపుల్ డీహైడ్రేషన్ అని అంటాం.